హాయ్ అండి. అగ్రిమెంట్ పెళ్ళి. అంజలి తన ముందు ఉన్న అర్జున్తో మాట్లాడుతూ అయిపోయింది. అంతా అయిపోయింది. నువ్వు నన్ను ప్రేమించావు, ఇంకా ప్రేమిస్తావు అని నేను ఆశపడింది అంతా కేవలం నా ఊహలు మాత్రమే అని నాకు ఈ రోజుతో పూర్తిగా తెలిసిపోయింది. నేను నీలాంటి రాక్షసుడిని నేను ఏమాత్రం చూడలేదు. ఎప్పుడూ కూడా నువ్వు నా మనసుతో, ఇంకా నా ఫీలింగ్స్తో నువ్వు ఆడుకుంటూనే ఉన్నావు. కానీ ఈరోజు నాకు అసలు సత్యం ఏమిటో నాకు పూర్తిగా తెలిసి తీరాలి. నా పైన నీకు అంతటి ద్వేషం ఎందుకు? అనుక్షణం నన్ను నువ్వు ఎందుకు ఇంతలా హింసిస్తూ ఉన్నావు? అసలు మా నాన్న వల్ల మీ కుటుంబానికి జరిగిన అంత పెద్ద మోసం అయినా ఏమిటి? మా నాన్న కనీసం ఒక చీమకు కూడా ఆయన ఏమాత్రం హానిని ఆయన ఏమాత్రం కలిగించరు. అలాంటి వారు మీ కుటుంబానికి అతడు ఎలా ద్రోహాన్ని చేశారు? అసలు ఎందుకు మా నాన్న మీద నీకు అంతటి పగ అని అంజలి తన ముందు ఉన్న అర్జున్తో ఆవేశంగా అంటూ ఉంటుంది. అలాగే ఆమె అర్జున్ ఫ్యామిలీ గురించి ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. నువ్వేమో ఆడపిల్లల జీవితాలతో, ఇంకా మనసులతో ఆడుకుంటావు. నీ తమ్ముడు ఇంకా వాడి గురించి నేను ఏమాత్రం చెప్పనవసరం లేదు. వాడికి ఆడపిల్లలు అంటే కేవలం వాడి అవసరాలు తీర్చుకుని వదిలేసే ఒక ఆట బొమ్మలు మాత్రమే. ఇంకా మీ అమ్మ ఇంకా నాన్నలు ఎలా ఉంటారో ఆర్యన్ వాళ్ళ అమ్మగారిని చూస్తేనే నాకు తెలుస్తూ ఉంటుంది అని, ఆ ఆర్యన్ని ఎంత బాగా పెంచారో అని, అలాగే మీ అమ్మ కూడా అలాంటి వారే అని అంటూ ఉంటుంది. అంజలి అలా అనేలోపే అప్పటికే అర్జున్ ఆమె నోటికొచ్చినట్లు తిట్టడంతో అతడు కూడా ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆమె అలా వాళ్ళ అమ్మని ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే అతడు ఇంకా అతడి కోపాన్ని అసలు ఏమాత్రం అతడు తట్టుకోలేక అంజలి చంపని అతడు గట్టిగా పగలగొడతాడు. అయినా సరే అంజలిని అతడు ఏమాత్రం ఇంకా వదలకుండా అలాగే అతడి చేతులతో ఆమెను పట్టుకుని, నువ్వు మా అమ్మ గురించి మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం నీకు వచ్చేసిందా? మా అమ్మ కాలి గోటికి కూడా నువ్వు ఏమాత్రం సరిపోవు. మా అమ్మ గురించి మాట్లాడేంత అర్హత నీకు ఏమాత్రం లేదు. అసలు మా అమ్మ గురించి నీకు ఏమైనా తెలుసా? మా అమ్మ ఎలాంటిదో నీకు తెలుసా? అలాగే మీ నాన్న మా కుటుంబానికి ఏం ద్రోహం చేశారు అని నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా. మీ నాన్న కనీసం ఒక చీమకు కూడా ఏమాత్రం హాని చెయ్యరు. అలాంటి మీ నాన్న నా నుంచి మా అమ్మను శాశ్వతంగా దూరం చేసేశాడు. మా అమ్మను చంపిన హంతకుడు కేవలం మీ నాన్న మీద నీకు అంత ప్రేమ కదా. కానీ నేను మా అమ్మని చంపిన వాడిపై నాకు పగ మాత్రం ఏమాత్రం ఉండకూడదా? అలాగే అతడు అంజలి బుగ్గలను గట్టిగా ఒత్తి పెట్టుకుని, ఇప్పుడు చెప్పు, మా అమ్మని చంపిన వాడి కూతురుని నేను ప్రేమించాలా? మా అమ్మని చంపిన వాడిని నేను ఏమాత్రం ద్వేషించకూడదా? నేను నీ ప్రేమని ఒప్పుకుని నీతో నేను హాయిగా సంసారాన్ని చేస్తూ ఉండాలా? నెవర్. అది ఈ జన్మలో ఎంత మాత్రం జరగదు. ఈ జన్మలో నువ్వు పూర్తిగా నా దగ్గరే ఇలానే ఉంటూ నువ్వు అనుక్షణం నరకం అనుభవిస్తూ ఉండాలి. అప్పుడే మీ నాన్న ఆత్మ విలవిలా అని వదలాడుతూ నిన్ను చూస్తూ ఆయన అక్కడ బాధపడుతూ ఉంటే, నీ బాధని చూసి ఆయన అక్కడ విలవిలా అని అల్లాడిపోతూ ఉంటారు అని అంటాడు రాక్షసంగా అర్జున్. అంజలి ఆ సత్యాన్ని విన్న తరువాత ఆమె ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటుంది. ఒక చీమకు కూడా హాని చెయ్యని మా నాన్న ఎలా ఒకరి ప్రాణాన్ని ఆయన ఏమాత్రం తీయగలరు అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. అతడు చెప్పిన సత్యాన్ని ఏమీ కూడా ఆమె మనసు ఇంకా సత్యాన్ని విని ఆమె మనసు ఎంతో బాధని అనుభవిస్తూ ఉంటుంది. అలాగే అర్జున్ చేసే
పనులతో ఆమె దేహానికి కూడా ఎంతో నొప్పిగా ఉంటుంది. అర్జున్ ఆమె బుగ్గలని ఒత్తు పెట్టుకుని ఉండడంతో ఆమె బుగ్గలు అంతా అతడు పట్టుకున్న చోట పూర్తిగా ఎర్రగా కందిపోయి ఉంటుంది. ఇంకా ఆమె ఆ నొప్పిని ఏమాత్రం తట్టుకోలేక ఆమె కన్నీళ్ళ రూపంలో ఆ నొప్పిని ఆమె బయటకి వచ్చేస్తాయి. అప్పుడు ఆ కన్నీళ్ళని చూసిన అర్జున్ అతడి కోపాన్ని అతడు కొంచెం కంట్రోల్ చేసుకుని వెనక్కి వెళ్తాడు. అలాగే అక్కడే ఉన్న గ్లాస్ టేబుల్ పైన అతడి కోపాన్ని అతడు కంట్రోల్ చేసుకోవాలి అని అతడు ఒక గుద్దుని గుద్దుతాడు. దాంతో రక్తం కారుతూ ఇంకా గాజు పీసులు అంతా అతడి చేతిలోకి దూసుకుని వెళ్ళిపోతాయి. కానీ అర్జున్కి అసలు ఆ నొప్పి కూడా అతడికి ఏమాత్రం తెలియడం లేదు. అటువైపు ఏదో పెద్ద సౌండ్ రావడంతో అంజలి అటువైపు చూస్తుంది. అప్పటికే అర్జున్ చెయ్యి మొత్తం రక్తం కారిపోతూ ఉంటుంది. అప్పుడు అర్జున్ అని ఆమె అతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అంజలి అతడి చెయ్యిని ముట్టుకోకపోతే అర్జున్ అప్పటికే కోపంతో రగిలిపోతూ ఉండడంతో నువ్వు ఏమాత్రం ముట్టుకోకు అని అతడు గట్టిగా అరుస్తాడు. నువ్వు మా అమ్మ గురించి ఎలా ఇంత నీచంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు? అసలు వర్మ కంపెనీస్ని ఎవరు డెవలప్ చేశారో నీకు ఏమైనా తెలుసా? అక్కడ ఎంతమంది జనాలు ఆ కంపెనీ నుంచి ఆశ్రయాన్ని పొందారు నీకు తెలుసా? ఆ కంపెనీ మా అమ్మ తన కష్టాలతో పెంచి పోషించింది. వేలాది మందికి ఆ కంపెనీ నుంచి మా అమ్మ అనుకూలాన్ని ఇంకా జీవనోపాధిని మా అమ్మ కల్పించింది. అలాంటి మా అమ్మ గురించి నువ్వు ఎలా ఇంత నీచంగా మాట్లాడుతున్నావా? అది కూడా మా అమ్మని చంపిన మీ నాన్నని నువ్వు వెనకేసుకుని వస్తూ నాతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావా? ఈరోజు నాకు కూడా తెలిసింది ఏమిటంటే నువ్వు కేవలం చూడడానికి మాత్రమే నువ్వు మీ నాన్నలాగా లేవు. నీ బుద్ధి కూడా మీ నాన్న బుద్ధి లాగానే నీచంగా ఉంది. నీ ప్రేమని నేను ఒప్పుకోను అన్న మరుక్షణమే నువ్వు తట్టుకోలేక నా ఫ్యామిలీ గురించి ఎలా ఇంత నీచంగా మాట్లాడుతూ ఉన్నావు? అది కూడా మా అమ్మ గురించి. ఇక నుంచి నువ్వు నా నుంచి దూరంగా ఉండు అని అంటూ అతడు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు. అలాగే అతడు తలనొప్పిని తట్టుకోలేక అతడి తలని పట్టుకుంటాడు. అర్జున్ అంటున్న ప్రతి ఒక్క మాటని అంజలి మనసు ఏమాత్రం తట్టుకోలేకపోతూ ఉంటుంది. అతడు అలా వాళ్ళ నాన్న గురించి అంత నీచంగా మాట్లాడుతూ ఉంటే ఆమె కూడా అసలు ఏమాత్రం తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఆమె మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఇప్పుడు తన ముందు ఉన్న అర్జున్తో అసలు ఏమైనా మాట్లాడితే మళ్ళీ ఆ గొడవ పెద్దది అవుతుంది అని ఆమె కూడా అసలు ఏం మాట్లాడకుండా అలాగే మౌనంగా అక్కడి నుంచి ఆమె త్వరగా వెళ్ళి అక్కడి నుంచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని తీసుకుని వచ్చి అతడి పక్కన ఆమె కూర్చుని అతడి చెయ్యిని పట్టుకుని ఫస్ట్ ఎయిడ్ చెయ్యడానికి వెళ్తుంది. కానీ అప్పటికే అంజలి పైన కోపంతో ఊగిపోతూ ఉన్న అర్జున్ ఆమె నుంచి అతడి చెయ్యిని విడిపించుకోవాలి అని చూస్తాడు. కానీ ఆమె మాత్రం అతడి చెయ్యిని ఏమాత్రం వదలకుండా అలాగే ఏడుస్తూనే అతడి చెయ్యికున్న బ్లడ్ని అంతా తుడుస్తూ ఉంటుంది. కానీ అప్పుడు కూడా అర్జున్ ఎలాగైనా సరే అతడి చెయ్యిని వెనక్కి లాక్కోవాలి అని అతడు చూస్తూనే ఉంటాడు. అతడు అలా చేస్తూ ఉంటే అప్పుడు అంజలి అర్జున్తో, అర్జున్ నువ్వు ఇప్పుడు సైలెంట్గా ఎంత మాత్రం ఉండలేదు అని నువ్వు అనుకో. నేను కూడా నా చెయ్యిని కట్ చేసుకుంటాను అని ఆమె అక్కడే పడి ఉన్న ఒక చిన్న గాజు పీసుని తీసుకుని ఏం ఆలోచించకుండా ఆమె చెయ్యిని ఆమె కట్ చేసుకోవడానికి వెళ్తుంది. అప్పుడు దాన్ని చూసిన అర్జున్ ఆమె చేతిలో ఉన్న ఆ గాజు పీస్ని పక్కకి విసిరి పారేస్తూ అలాగే చిరాకుగానే అక్కడే కూర్చొని ఉంటాడు. అతడు కూడా ఏం మాట్లాడకుండా. ఆ తరువాత అంజలి అతడి చేతిని నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఫస్ట్ ఎయిడ్ కూడా చేసేస్తుంది. అలాగే కొద్దిసేపు ఇద్దరు కూడా ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉండిపోతారు.
అప్పుడు అంజలి వాళ్ళ నాన్న గురించి ఏదో ఆలోచిస్తూ మా నాన్న గురించి ఈ అర్జున్ ఏమైనా తప్పుగా తెలుసుకుని ఉంటాడు, మా నాన్న అలాంటి తప్పు అసలు ఏమాత్రం చెయ్యడు అని ఆమె తన మనసులో అనుకుంటూ తన పక్కనే ఉన్న అర్జున్ని ఆమె చూస్తూ ఉంటుంది. అర్జున్ అప్పటికే ఎంతో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అతడితో మాట్లాడాలి అని అంటేనే ఆమెకు ఆ క్షణం భయం వేస్తూ ఉంటుంది. అయినా సరే ఆమె మనసులో ఆమె తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆమె అర్జున్తో మాట్లాడడానికి వెళ్తుంది. అంజలి, అర్జున్ ప్లీజ్ నేను చెప్పేది ఈ ఒక్కసారికి విను. నువ్వు ఏమాత్రం కోపం చేసుకోకు. మా నాన్న ఎవరికీ కూడా అతడు ఏమాత్రం హాని ఎప్పటికీ చెయ్యరు. మా నాన్న గురించి నాకు చాలా బాగా అంటే బాగా తెలుసు అని అంటుంది అంజలి. నువ్వు మా నాన్న గురించి ఏదో తప్పుగా తెలుసుకున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది అని అంజలి మరొకసారి అసలు విషయం ఏమిటో అర్జున్ నుంచే సరిగ్గా కనుక్కోవాలి అని అంటుంది అంజలి. అప్పుడు అర్జున్ అంజలితో, హలో మేడం, నేను ఎవరో చెప్పిన మాటలు విని మీ నాన్న మా అమ్మని చంపిన అంతకుడు అని నేను అతడిని ఏమాత్రం అనడం లేదు. మీ నాన్న మా అమ్మని చంపడం నేనే నా కళ్ళతోనే నేనే నేరుగా చూశాను అని అంటాడు అర్జున్. అర్జున్ చెప్పిన మాటలను విని ఒక్క క్షణం ఆమె షాక్లోనే ఉండిపోతుంది అంజలి. అలాగే అర్జున్తో మా నాన్న అలాంటి పని ఎప్పుడూ కూడా ఆయన ఏమాత్రం చెయ్యరు, మా నాన్న మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని అంటూ అర్జున్తో, అర్జున్ మీ అమ్మ చనిపోయిన రోజు అసలు అక్కడ ఏం జరిగిందో ఇంకా నువ్వు ఏం చూసావో మొత్తం నాకు ఒక్కసారి కరెక్ట్గా చెప్పు అని ఆమె కాన్ఫిడెంట్గా అర్జున్ని అడుగుతుంది. అప్పుడు అర్జున్ ఆమెను ఇంకా ఎక్కువ కోపంతో చూస్తూ, నీకు మీ నాన్న చేసిన ఘనకార్యాన్ని నీకు ఎంత ఆశగానో ఉంది కదా తెలుసుకోవాలి అని. అయితే నీకు అంత కోరికగా ఉన్నప్పుడు నేను చెప్తా విను అంటూ, మీ నాన్న మా అమ్మ దగ్గర పిఏగా వర్క్ చేసేవాళ్ళు. మా అమ్మ చనిపోయిన రోజు నేను అప్పటికే లోపలికి వెళ్ళేసరికే మీ నాన్న చేతిలో కట్టి పెట్టుకుని మా అమ్మ ఊపిరి ఇంకా ఉందా లేదా అని అతడు చెక్ చేస్తూ ఉన్నాడు. మా అమ్మ ఊపిరి పూర్తిగా ఆగిపోయింది అని అతడు తెలుసుకున్న తరువాత అతడు అక్కడి నుంచి భయంతో పారిపోతాడు. ఇప్పుడు కూడా చెప్పు, మీ నాన్న ఇంకా మంచివాడు అని నువ్వు ఇంకా నమ్ముతూ ఉన్నావా అని అర్జున్ తన ముందు ఉన్న అంజలిని నేరుగా అడుగుతాడు. అప్పుడు అంజలి అదే ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు కూడా మా నాన్న మీ అమ్మని అసలు ఏమాత్రం చంపలేదు అర్జున్, నేను ఇప్పుడు కూడా నేను అదే సమాధానాన్ని చెబుతూ ఉన్నాను. నువ్వు చెప్పినది నేను పూర్తిగా విన్నాక నాకు ఇంకా పూర్తిగా ఈ రోజుతో కన్ఫర్మ్ అయిపోయింది. మా నాన్న మీ అమ్మని అసలు ఏమాత్రం చంపలేదు అని ఆమె కాన్ఫిడెంట్గా అంటుంది. అప్పుడు అర్జున్ అంజలి పైన ఇంకా ఎక్కువగా కోప్పడుతూ, నేను ఆ రోజు చూసింది అంతా అబద్ధం అని నువ్వు అంటూ ఉన్నావా? మీ నాన్న ఆ రోజు మా అమ్మ ముందు అలా చాకు పట్టుకుని నిలబడి ఉండడాన్ని నా కళ్ళతోనే నేనే చూశాను అని అంటాడు అర్జున్. అప్పుడు అంజలి అతడి మాటలని మధ్యలోనే ఆపేస్తూ, అర్జున్, నువ్వు అప్పుడు కేవలం 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు ఆ దృశ్యాన్ని చూశాను అని నువ్వు అంటూ ఉన్నావు. అంత చిన్న వయసులో నీకు అంత మెమొరీ పవర్ అసలు ఎలా సాధ్యం అని అర్జున్ని అడుగుతుంది. అలాగే మా నాన్న మీ అమ్మ ముందు అలా రక్తం కారుతూ ఉన్న చాకుని పట్టుకుని ఉండడం మాత్రమే నువ్వు చూశాను అని అంటూ ఉన్నావు. కానీ మీ అమ్మని మా నాన్న చంపడం నువ్వు నీ కళ్ళతో అసలు చూసావా? అంజలి అలా మాట్లాడుతూ ఉంటే అర్జున్ అసలు దాన్ని ఏమాత్రం తీసుకోలేకపోతూ ఉంటాడు. ఇంకా క్షణానికి అతడి కోపం పెరిగిపోతూ ఉంటుంది. అతడి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, అంజలి, నువ్వు నాలో ఉన్న
పేషెన్స్ని ఇంకా ఏమాత్రం నువ్వు టెస్ట్ చేయవద్దు. నాలో నేను నా కంట్రోల్ని నేను పూర్తిగా కోల్పోతూ ఉన్నాను అని అంటాడు. అది కూడా గంభీరమైన స్వరంతో. చిన్న పిల్లలకి ఏమీ గుర్తు ఉండదు అని నాకు కూడా తెలుసు. నేను అలా ఆ దృశ్యాన్ని మర్చిపోవడానికి అది ఏమైనా నాకు హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ అని నువ్వు అనుకుంటూ ఉన్నావా? మా అమ్మని చంపడం ఆ మూమెంట్ని నేను అసలు ఎలా మర్చిపోగలను? అసలు నువ్వు ఎలా ఇలా మాట్లాడుతూ ఉన్నావు అని అంటాడు అర్జున్. అది కూడా అంజలి పైన కోపంతో ఊగిపోతూ. మీ నాన్న మా అమ్మని చంపలేదు అని నువ్వు అంటూ ఉన్నావు కదా. ఈరోజు అక్కడ కేవలం మీ నాన్న ఇంకా మా అమ్మ మాత్రమే ఆ రూమ్లో ఉన్నారు. అక్కడికి వేరే వాళ్ళు ఎవరూ కూడా వచ్చే అవకాశం కూడా అసలు ఏమాత్రం లేదు. అలాంటిది మీ నాన్న తప్ప మా అమ్మని ఎవరు అలా చెయ్యగలరు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. అలాగే మీ నాన్న మా అమ్మని అసలు ఏమాత్రం చంపలేదు అని నువ్వు అంటూ ఉన్నావు కదా. మా అమ్మ అలా పడిపోయి ఉంటే అక్కడికి ఎవ్వరినైనా అతడు పిలవకుండా అసలు ఎందుకు అతడు అక్కడి నుంచి భయంతో పారిపోతాడు? నువ్వు నాకు ఈ ప్రశ్నకి ఈరోజు సమాధానం చెప్పు అని అంటాడు అర్జున్ అంజలితో. అంజలి అర్జున్తో ఏమని సమాధానం చెబుతుంది? ఇంకా వాళ్ళ నాన్న చేసిన పనిని అంజలి ఒప్పుకుంటుందా, లేదా అసలు నేరస్తులని అంజలి కనిపెడుతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.